రికార్డింగ్ ఆన్ చేయి. సిలబస్ ట్యాబ్ ఓపెన్ చేయి కాదు. ఎందుకురా టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP కాన్సెప్ట్ ఉందా చూడు. డేటా టైప్స్. సార్ ఇదా డాటా టైప్స్ ఇన్ SAP చెప్పానా నీకు ఇది? సార్ మొన్న చెప్పారు. ఇది మొత్తం అయిపోయిందా చూడు ఒకసారి. ఆ షీట్ ఓపెన్ చేసి చూడు. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ చెప్పాను ఇదంతా. లేదు సార్ ఇది చెప్పలేదు కదా. మరి కలర్ ఎందుకు చేంజ్ అయ్యింది? సార్ మొన్న ఒకటి చెప్పారు డాటా టైప్స్ అని. ఓకే, అది రఫ్గా చెప్పుకుంటా. ఇది కొంచెం చూడైతే. ఓకే సార్. చూడు, SAPలో మన డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటా అంతా కూడా మనం SAPలోకి మ్యాప్ చేస్తుంటాం. ట్రాన్సాక్షన్స్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. అలాగే చాట్ బాక్స్ ఇమేజ్ ఉంది చూడు, దోపించి సార్. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ దోపించి అంటున్నా. సో SAPలో డేటా ఉంటుందని చెప్పాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటా అంతా SAPలో అవైలబుల్ ఉంటుంది. ఏంటదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటా. ట్రాన్సాక్షనల్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు. తర్వాత మాస్టర్ డేటా కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. మరి ఇట్లా డేటా జనరేట్ అవుతుంది కదా, ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఏసీ డొకా టేబుల్ అనే టేబుల్లో స్టోర్ అవుతుంది అనమాట ఈ డేటా అంతా. ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఎనీవే బ్యాక్ వెళ్ళి అదోపించి చూడు. సో SAP ECC వెర్షన్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది ECCలో. S/4HANAలో కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుందని చెప్పాను. ECC వెర్షన్లో డేటా అనేది రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. S/4HANAలో కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది డేటా అనేది. సో ఈ పాయింట్స్ మనకు తెలుసు ఆల్రెడీ. తర్వాత SAPలో ఎన్ని రకాల డేటా ఉంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా కూడా ఉంటుంది. ప్రోగ్రామింగ్ డేటాకి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ప్రోగ్రామింగ్ డేటా అంటే ఎవరు చేస్తారు? ఎబాప్ కన్సల్టెంట్ అనే వాళ్ళకి సంబంధించింది ప్రోగ్రామింగ్ డేటా అనేది. సో ఎన్ని రకాల డేటా ఉంటుంది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. మాస్టర్ డేటా అంటే GL మాస్టర్, తర్వాత DB క్రియేట్ చేసాం, వెండర్ అండ్ కస్టమర్, వాటికి సంబంధించింది. ప్రోగ్రామింగ్ డేటా అంటే కాన్ఫిగరేషనల్ డేటా అంటే SPRO స్క్రీన్లో చేస్తాం, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ప్రోగ్రామింగ్ డేటా అంటే ప్రోగ్రామింగ్ అప్డేట్స్కి సంబంధించింది. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది డేటాస్ అనేది ఉంటుంది. ప్రోగ్రామింగ్ డేటాకి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ఎవరు చూస్తారు ప్రోగ్రామింగ్ డేటా అనేది? ఎబాప్ కన్సల్టెంట్. ఇంతవరకు తెలుసు కదా నీకు. నెక్స్ట్ చూడమన్నా, 1 by 1 చూద్దాం. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇది ఫాస్ట్గా చెప్తున్నా, ఆడికి తెలుసు కదా. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇన్ SAP EG access screen we can post any document entry. It is nothing but transactional data. So transactional data అంటే డే టు డే transactions in SAP EG access screen we can post any document entry. It is nothing but transactional data.
డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం, దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. టీఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? ఇది కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తాం. ఇది SAP EG యాక్సెస్ స్క్రీన్ we can create any master data. It is called master data. అంటే GL master, vendor master, customer master, asset master, ఇదంతా కూడా మాస్టర్ డేటా అంటారు. నెక్స్ట్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? ఇన్ ది SPRO స్క్రీన్ we can do all different types of the configurations based on the client requirement. Configurational data. క్లయింట్ రిక్వైర్మెంట్, ఏదైతే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని SPRO స్క్రీన్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తామో దీన్ని కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ఇక్కడ TR జనరేట్ అవుతుంది. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. అర్థమైందా? త్రీ డేటాస్ గురించి అర్థమైందా? yes sir. నెక్స్ట్ కిందకి వెళ్ళు. ఇక్కడేముంది? దాని కింద పైకి వెళ్ళి పైన ఉంది కదా ఇంకా చూడు. SAP చార్ట్ ఎలా ఉంటుంది? SAP డేటా ఫ్లో చార్ట్ ఇన్ SAP ఫస్ట్ లెవెల్ ఏంటంటే యాక్చువల్గా ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ అనేది మన SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. SAP అనేది వన్ కైండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని మనం SPRO స్క్రీన్ లో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. దీన్ని కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. GL మాస్టర్, వెండర్ మాస్టర్, ఇవన్నీ కూడా మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని చేస్తాం. మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఈ ఫ్లో నీకు తెలుసు, అర్థమైంది కదా? yes sir. SAP అనేది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తాం. కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ డేటాని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాం. GL పోస్ట్ చేయాలంటే మనకి డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ రెండు ఉండాలి. ఉంటేనే మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. కాబట్టి మనకి ట్రాన్సాక్షన్ చేయాలంటే మాస్టర్ డేటా ఉండాలి. సో ప్రోగ్రామ్ డేటాని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షనల్ డేటా అనేది క్రియేట్ అవుతుంది. ట్రాన్సాక్షన్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి అన్నమాట. అది విషయం. క్లియర్ కదా? yes sir. నెక్స్ట్ కిందకి వెళ్ళి హౌ మెనీ టైప్స్ ఆఫ్ SAP లో కాన్ఫిగరేషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 types ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. SAP లో 3 types ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ 70% ఉంటాయి వందన. చూడు, కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, it is depending on the client requirement. Based on the blueprint we will configure the customized configurations. ఇప్పుడు మనం చాలా చేసాం కాన్ఫిగరేషన్స్, అవన్నీ కూడా కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. ఎలా చేస్తాము? రియల్ టైం ప్రాజెక్ట్స్ లో బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్స్ ని బేస్ గా చేసుకుని మనం కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాము. బ్లూ ప్రింట్ ఉంటుంది, బ్లూ ప్రింట్స్ అనేవి ఉంటాయి కంపెనీలో. ఆ బ్లూ ప్రింట్స్ లో డేటా ఉంటుంది, క్లయింట్ డేటా ఉంటుంది. ఆ డేటాని బేస్ గా చేసుకుని మనం కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. మనం చేసిందంతా కూడా కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేసామన్నమాట. ఇది ఏమంటారంటే కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 70%. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే SAP క్లయింట్ ఎంత వాడుతున్నావు నువ్వు? లాగాన్ ప్యాడ్ పైన ఉంటుంది చూడు, క్లయింట్ నెంబర్ 100 ఉంటుంది. చూడు SAP ఓపెన్ చేయి, లాగాన్ ప్యాడ్ దగ్గర చూడు, క్లయింట్ నెంబర్ ఉంటుంది. లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేయి.
ఇక్కడ క్లయింట్ నెంబర్ లాగాన్ పైన క్లిక్ చేయి. పైన చూసే 100 చూసావా, దీన్ని క్లయింట్ నెంబర్ అంటారు. అంటే ఏంటిది 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 చూపించు, ఫస్ట్ చూపించి. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎస్ఏపిలో షీట్ ఓపెన్ చేయి. ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా ఉన్నాయి, నువ్వేం సపరేట్గా క్రియేట్ చేయు. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. సెకండ్ స్టెప్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. అంటే ఎస్ఏపిలో స్టాండర్డ్గా ఉన్న వాటిని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. స్టాండర్డ్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ ఉపయోగించాం. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిఏ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఇవన్నీ స్టాండర్డ్ ఉన్నాయి. వీటిని స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు, లేదా క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. OBA 7 పేర్లు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిని ఏమంటారు? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ఆర్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అంటే ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా డిఫైన్ చేస్తున్నాయి. ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా డిఫైన్ చేస్తుంటాయి. వీటిని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా ఉంటాయి, సపరేట్గా నువ్వు చేసేది ఏమి ఉండదు. స్టాండర్డ్ బై డిఫాల్ట్గా ఉంటాయి అన్నమాట. దీన్ని క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అలాగే ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసావు. ఏటీ కోడ్లో చేసాం ఫిజికల్ ఇయర్ వేరియంట్. OB29 వెళ్ళి ఒకసారి. OB29 OB29కి వెళ్ళావా? ఏమైంది? P3 వేరియంట్ తీసుకో. సో OB29లో ఏమైంది? పొజిషన్కి వెళ్ళాలి వందన. V3 కావాలంటే పొజిషన్కి వెళ్ళాలి. సో OB29లో మనం V3 వేరియంట్ని తీసుకున్నాం. మన వేరియంట్ P3 కాదు, నేను V3 తీసుకోమంటున్నాను. V3 పొజిషన్కి వెళ్ళి V3 తీసుకో. సో V3 వేరియంట్ని మనం తీసుకుంటున్నాం. ఏంటి ఎగ్జాంపుల్? మనం ఓన్గా క్రియేట్ చేసాం. V3 అనేది స్టాండర్డ్. నువ్వు P3 ఇచ్చావు కదా, P3 ఇవ్వకుండా V3ని కూడా వాడుకోవచ్చు. స్టాండర్డ్గా ఉంది సిస్టంలో. ఎస్ఏ డాక్యుమెంట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, దాన్ని బేస్గా చేసుకుని కూడా మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా V3ని కాపీ చేస్తాం, లేదంటే ఉన్న V3ని దీన్ని కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అంటే ఏంటి? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, ఇవన్నీ స్టాండర్డ్. V3, V4 ఇవన్నీ స్టాండర్డ్. మీకు కావాలంటే ఇవే వాడుకోవచ్చు, లేదంటే సపరేట్గా క్రియేట్ చేస్తానంటే కాపీ కూడా చేసుకోవచ్చు. అంటే ఎస్ఏపిలో ఏవైతే స్టాండర్డ్గా ఉన్నాయో, ఉన్న వాటినే ఉపయోగించుకుని నువ్వు కాన్ఫిగరేషన్స్ చేస్తున్నావో, వీటిని ఏమంటారు? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ V3ని కాపీ చేశాం కదా, వాటిని కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఎస్ఏపిలోకి వెళ్ళు, షీట్ ఓపెన్ చేయి. సో క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? సెకండ్ వన్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. డాక్యుమెంట్ టైప్లో ఎస్ఏ, డిఆర్, డిజెడ్ ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్, అవి ఉపయోగించుకుంటాం. లేదంటే V3, V4 అవి కూడా స్టాండర్డ్గా ఉపయోగించుకోవచ్చు.
వీటిని స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. తర్వాత కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్. కాపీయింగ్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. కొన్ని కాపీ చేసాం, గుర్తుందా మనకి V3 వేరియంట్ ని కాపీ చేసి వేరేది క్రియేట్ చేసుకున్నాం. తర్వాత OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కాపీ చేసాం, కాపీ చేసి మనం కొత్తగా నేమ్ అనేది ఇచ్చుకున్నాం. ఓకే, అంటే ఇవన్నీ కూడా కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకుని మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకుంటాం. వీటిని ఏమంటారు? కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 15% ఉంటుంది. అర్థమవుతుందని చెప్పేది ఉందనా? ఎస్ సార్. వీటిని కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 15% ఉంటుంది. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాము 70%. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, V3 డాక్యుమెంట్. కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్ అంటే 15% ఉంటాయి. 15% కాపీయింగ్ థింగ్స్ SAP లో డిఫైన్ చేసిన వాటిని కాపీ చేసుకుని మనం చేంజెస్ చేసుకుంటాం. కాపీయింగ్ థింగ్స్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ కిందకి వెళ్ళు. నెక్స్ట్ ఇవి చూడు. ఇవేం అడగరు ఇంటర్వ్యూలో, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ SAP? SAP లో మెసేజ్ 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ ఉంటాయి. There are 4 types of the messages in SAP. First one, green message. Green message అంటే మీనింగ్ ఏంటి? It means data was saved. మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం లేదంటే కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, గ్రీన్ మెసేజ్ వస్తుంది లాస్ట్ లో. గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. ఇట్ మీన్స్ యువర్ యాక్టివిటీ ఆర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్. వెండర్ క్రియేట్ చేసావు, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసావు, GL పోస్ట్ చేసావు, GL క్రియేట్ చేసావు, కాన్ఫిగరేషన్ చేసావు, లాస్ట్ లో నీకు గ్రీన్ మెసేజ్ కనిపించింది. కనిపిస్తే మీనింగ్ ఏంటి? యువర్ యాక్టివిటీ ఆర్ యువర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ అని అర్థం. యువర్ యాక్టివిటీ ఆర్ యువర్ కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయిందని అర్థం గ్రీన్ మెసేజ్ ఉంటే. ఎల్లో మెసేజ్. ఎల్లో మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? ఇట్ లైక్ ఏ రాంగ్ మెసేజ్, యూ కెన్ అగ్రీ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎల్లో మెసేజ్ వచ్చిందంటే ఏంటంటే రాంగ్ మెసేజ్ అని కాదండి. యాక్చువల్గా ఎల్లో మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటంటే మూవ్ క్యారీ ఫార్వర్డ్ అని అర్థం. దానివల్ల ఏమీ సిస్టమ్కి ఎఫెక్ట్ ఉండదు, కాన్ఫిగరేషన్స్ కూడా ఎఫెక్ట్ ఉండదు. మనం డేటాని మూవ్ చేసేయచ్చు అని అర్థం. ఎంటర్ చేసేస్తే వెళ్ళిపోతుంది ఎల్లో మెసేజ్ అనేది. ఎక్కడ వచ్చింది ఎల్లో మెసేజ్? ఎగ్జాంపుల్లో చూడు, రీటర్న్ ఎండింగ్స్ క్రియేట్ చేసాం OB53లో. ఇక్కడ ఎల్లో మెసేజ్ వస్తుంది. ఎందువల్ల? రీటర్న్ ఎండింగ్స్ అనేది ఒక వెహికల్, అక్కడ ఎక్స్ ఇస్తాం స్టాండర్డ్, యాజ్ వెల్ యాజ్ ఒక GL అకౌంట్ కూడా ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా GL అకౌంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి GL అకౌంట్ క్రియేట్ చేయం, జస్ట్ డమ్మీ నెంబర్ ఇస్తాం. అందువల్ల ఎల్లో మెసేజ్ అనేది చూపిస్తుంది. తర్వాత SN ఫిజికల్ ఇయర్ వేరియంట్. కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేస్తాం OB37లో. ఇక్కడ కూడా ఫిజికల్ ఇయర్ వేరియంట్కి మామూలుగా వేరే వాళ్ళు వాళ్ళ వేరియంట్ అసైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎల్లో మెసేజ్ అని వస్తుంది. అంటే కొన్ని కాన్ఫిగరేషన్స్ ప్రాపర్గా లేనప్పుడు ఎర్రర్ మెసేజ్ అని, ఎల్లో మెసేజ్ అని వస్తుంది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఎంటర్ కొడితే మూవ్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్ ఆర్ రాంగ్ కాన్ఫిగరేషన్. We can agree and recheck the configurations. We can go and recheck the configurations. Red message. It is called error message. Red color lo vaste meaning enti? Error message ani ardham. Ante wrong configuration. We can go and recheck the configurations. Backs ku velli malli FPRO screen ku velli configurations check cheyamani ardham. Blue message vaste it is called just for information. ఎగ్జాంపుల్ కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం ఒకవేళ వస్తే కనుక. మనకి యాక్చువల్గా సిమ్యులేట్ చేసిన వెంటనే ఎలా ఉండాలి? బ్లాక్ కలర్లో ఉంటుంది లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. అలా కాదు, బ్లూ కలర్లో ఉందనుకోండి, లాస్ట్లో మెసేజ్ ఉంటుంది బ్లూ మెసేజ్. అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ మర్చిపోయారు మీరు, బ్లూ మెసేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? లైన్ ఐటమ్ బ్లూలో లైన్ ఐటమ్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఆ రెండు కూడా బ్లూ లైన్లో ఉన్నాయి.
సో ఆ లైన్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ లైన్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఇచ్చేసి బ్యాక్ వస్తే ఎంట్రీ అనేది పోస్ట్ చేయొచ్చు. దీన్ని బ్లూ మెసేజ్ అంటారు. బ్లూ మెసేజ్ కూడా ఎర్రర్ కాదు, యాక్చువల్లీ ఎర్రర్ కాదు, జస్ట్ మెసేజ్ అనమాట, వన్ కైండ్ ఆఫ్ ది మెసేజ్. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఈ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. అర్థమైందా? వదన చెప్పలేదు కదా నీకు లాస్ట్ క్లాస్లో? లేదు సార్. చెప్పకపోతే ఫైన్. సో ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ శాండ్ బాక్స్ సర్వర్, ఇది చెప్పినట్లున్నాను. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటో చూద్దాం. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఎగ్జాంపుల్, యాక్చువల్గా నువ్వు ట్రైనింగ్ అవుతున్నావు, ఇక్కడ ఒక డెమో సర్వర్ ఒకటి కొనుక్కున్నావు, 2000 రూపీస్ పే చేసి డెమో సర్వర్ పర్చేజ్ చేసావు. ఓకేనా? సో ఒక డెమో సర్వర్ అనేది పర్చేజ్ చేస్తావు ఇక్కడ. ఇలా కాకుండా నువ్వు జాబ్లోకి వెళ్ళిపోతావు, లైఫ్ లాంగ్ నువ్వు సర్వర్ కొనాలంటే నీకు ప్రాబ్లం కదా. ఏం చేస్తావు? జాబ్లోకి వెళ్తే అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఓకేనా? అక్కడ కూడా పర్చేజ్ చేసుకోవడానికి ఒక శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఇస్తారనమాట. ఒక సర్వర్ ఇస్తారు, దాన్ని శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. శాండ్ బాక్స్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది? నువ్వు జాబ్లోకి వెళ్ళిన తర్వాత శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తావు కాన్ఫిగరేషన్స్ అన్ని. నువ్వు ఏదైనా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళావు అనుకో, మీరు ఇంతకుముందు ఏదైనా టెస్ట్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేయాలి, ఎక్కడ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తామని చెప్పాలి. ఫస్ట్ we will implement the any type of configurations in the sandbox server. నేను చెప్తున్నప్పుడు అది సెలెక్ట్ చేయి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఎవరైనా వీడియో చూసినా అర్థమవుతుంది. చూడండి, వాట్ ఈజ్ మొత్తం సెలెక్ట్ చేయాలి, లైన్ మొత్తం సెలెక్ట్ చేసేది, మొత్తం అయిపోతుంది ఒకేసారి. అది మొత్తం సెలెక్ట్ చేసి చూడు. శాండ్ బాక్స్ సర్వర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ in the real time project. First we will implement the any type of configurations on the sandbox server. సో జాబ్లోకి వెళ్ళిన తర్వాత నీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఇంటర్వ్యూలు అడిగినా కూడా నేను ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తాను, తర్వాత యాక్చువల్ సర్వర్లో చేస్తానని చెప్పాలి. సో శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వీ విల్ ఇంప్లిమెంట్ ది ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఆన్ ది శాండ్ బాక్స్ సర్వర్. Once all configurations are correct or success, then we will implement in the development server in the real time projects. జాబ్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు అడుగుతారు, మేము ఫస్ట్ నువ్వు ఎలా చేస్తావు, టెస్టింగ్ పర్పస్ ఎక్కడ చేస్తావు? శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తాను అని చెప్పాలి. శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అయితే కనుక అప్పుడు నువ్వు రియల్ టైం సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఎస్ఏపి నేర్చుకుంటున్నావు, ఇది ఒక శాండ్ బాక్స్ సర్వర్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, జాబ్లోకి వెళ్ళిన సర్వర్ అలాగే ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు, నథింగ్ ఇస్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటో అర్థమైంది మీకు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు? 2 types ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఉంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. Who are the functional consultant? Functional consultant means FI consultant, CO consultant, MM consultant, PP consultant. వీళ్ళంతా కూడా ఫంక్షనల్. మనమంతా ఫంక్షనల్, మనకు కోడింగ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ ఏం పర్లేదు, ఫంక్షనల్. FICO లేకపోతే CO, MM, PP వీళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. అదర్ దెన్ అబాప్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అంటే అబాప్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్లే. మరి ఫంక్షనల్ కాకుండా మరి టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎవరవుతారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ దేనికి సంబంధించి? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా, ఇలా 3 types ఆఫ్ డేటాకి ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం 5 classes విన్నాం, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేది రెస్పాన్సిబుల్ అన్నమాట. మరి టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ అబాప్ కన్సల్టెంట్. అబాప్ అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అని. అబాప్ కన్సల్టెంట్ will write the program and they will take care of the programming related tasks. ప్రోగ్రామ్ రిలేటెడ్, SAP అనేది ఒక ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి టాస్క్స్ ఏమైతే ఉంటాయో వాటికి అబాప్ కన్సల్టెంట్ అనేవాడు రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట.
The technical consultant will be responsible for the programming data. 1 minute. Hello. క్లియరా వందన? టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అర్థమైందా? ఎస్ సార్. ఇది మొత్తం చదువు, ఇంకేమైనా ఉన్నాయి కింద? ఇంకేం లేవా? ఫైన్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ మీకు ఏం చెప్పాలి? సిలబస్ కాపీ ఓపెన్ చేయి. మీకు డేటా అనాలిసిస్ చెప్పానా? డేటా అనాలిసిస్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. టేబుల్ డిస్ప్లే చెప్తాను, లేదా టేబుల్ డిస్ప్లే ఆ 4th కాన్సెప్ట్. ఓకే, క్లాస్ ఉందా ఇవాళ? ఉందా? సరే, రేపు టేబుల్ డిస్ప్లే గుర్తుపెట్టుకో, లేదంటే ఎల్లో కానీ గ్రీన్ కానీ ఇచ్చేస్తే నీకు అర్థమవుతుంది. ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, మన డేటా గురించి డిస్కస్ ఆ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం, ఎలాగనే చూద్దాం. ఓకేనా? ఓకే సార్, రేపు డిస్కస్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ, బాబాయ్. థ్యాంక్ యూ సార్.